హలో ఎవ్రీవన్. ఈరోజు ఓపీడీకి ఒక పేషెంట్ వచ్చింది. ఆ పేషెంట్ ఏమంటే ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంట్ మేడం, నాకు అబార్షన్ కావాలని చెప్పి వచ్చింది. సో డేట్స్ స్కాన్ చేసి చూస్తే షీఈ్ ఆల్మోస్ట్ 3 months ఎండింగ్ లో ఉంది, 12 weeks దగ్గరలో ఉంది. ఏమ్మా ఇంత లేటుగా వచ్చావు, వద్దనుకున్నప్పుడు ముందరే తెలీదా ప్రెగ్నెంట్ అని అడిగితే, లేదు మేడం నాకు ప్రెగ్నెన్సీ అని తెలుసు, 1 month కిందనే నేను ఇంట్లో రోజు పపాయా తింటున్నాను, బ్లీడింగ్ అయిపోయి అబార్ట్ అయిపోతుందని అని చెప్తుంది. సో పపాయా బ్లీడింగ్ ని కాజ్ చేస్తుందా? దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి, గైనకాలజిస్ట్. పపాయా బ్లీడింగ్ ని కాజ్ చేయదండి. రైపన్ పపాయా యూ కెన్ హ్యాపీలీ కన్జ్యూమ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అదేం బ్లీడింగ్స్ ని కాజ్ చేయదు, ఇట్ ఈస్ సేఫ్. రా పపాయా అయితే అందులో పెపెయిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, అది కొంచెం యూట్రైన్ కాంట్రాక్షన్స్ ని కాజ్ చేసి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ డజంట్ మీన్ రా పపాయా తింటే బ్లీడింగ్ అయిపోతుంది, అబార్ట్ అయిపోతుంది అని కూడా కాదు. ఓకే, సో రా పపాయా తినేటప్పుడు కొంచెం కాన్షియస్ గా ఉండండి, దాన్ని అవాయిడ్ చేయండి. బట్ రైపన్ పపాయా యూ కెన్ సేఫ్లీ టేక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అండ్ ఏదైనా మీరు ఫెయిలియర్ ఆఫ్ కాంట్రాసెప్షన్ వల్ల అబార్షన్ కావాలనుకుంటున్నప్పుడు వీలైనంత తొందరగా ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని మీట్ యువర్ నియర్ బై గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ.